హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్. ఫ్రెండ్స్, అగ్నివీర్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా గుడ్ న్యూస్ అండి. అతి త్వరలోనే, అంటే చాలా ఎక్కువ టైం అయితే లేదనమాట, మీకు నోటిఫికేషన్స్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్ లో మనకు అప్లోడ్ అవ్వడం జరుగుతాయి అనమాట. సో మనకు ఫస్ట్ వచ్చేసి 5వ తారీఖు, తర్వాత 8, తర్వాత వచ్చేసి ఇప్పుడు 12వ తారీఖు వరకు ఈ తారీఖు అనేది చెప్పుకుంటూ వస్తున్నారనమాట. బట్ వాట్ ఎవర్, 12వ తారీఖు అనేది ఫైనల్ గా మనకు అప్లోడ్ అయ్యే అవకాశం అయితే 99% అనేది మనకు ఉంది, రైట్. ఇంకా కావాలంటే దానికంటే ఒక రోజు ముందే అప్లోడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ విషయాన్ని కూడా గమనించాలన్నమాట. బట్ ఇందులో చాలా చాలా చేంజెస్ చెప్పుకునేదానికి, అండ్ మంచి చేంజెస్ అని చెప్పుకునేదానికి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాయ్స్. బిఫోర్ దట్, ఎవరైతే అగ్నివీర్ కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, మనకు జీడీ కావచ్చు, ట్రేడ్మెన్ కావచ్చు, డబ్ల్యూఎంపీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, అండ్ నర్సింగ్ అసిస్టెంట్ కావచ్చు, దయచేసి మీరు ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఎగ్జామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. ఏదైతే నేను వీడియోలో చెప్పబోతున్నానో మీరు కూడా గమనిస్తారండి ఈ విషయాన్ని, ఓకేనా. సో అండ్ సైనిక యాప్ లో ఏదైతే కోర్స్ ఉందో, జస్ట్ మీకు 599 రూపీస్ లోనే అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని గమనించాలి అండి. ఇదే 599 రూపీస్ లో మీకు లైవ్ క్లాసెస్ కూడా షెడ్యూల్ చేస్తున్నాము. జస్ట్ నోటిఫికేషన్ కాస్త డిలే అవుతుంది కాబట్టి లైవ్ క్లాసెస్ ఇంకా స్టార్ట్ చేసేదానికి వెయిట్ చేస్తున్నాం. సో దట్ మీరు తీసుకున్న తర్వాత లైవ్ క్లాసులు చేస్తే ఒక మజా అనేది వస్తుంది. ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయండి, అండ్ లైవ్ క్లాసెస్ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కంటిన్యూస్ గా మీకు లైవ్ క్లాసెస్ అనేది రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని అసలు మర్చిపోవద్దు అనమాట, రైట్. రెగ్యులర్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి, ఎవరికైతే బేసిక్ మ్యాథ్స్ రాలేదో, మీకోసం స్పెసిఫిక్ గా ఒక 1 వీక్ లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. డైలీ 3 అవర్స్ 4 అవర్స్ క్లాసెస్ కూడా మ్యాథ్స్ కోసం కేటాయించడం జరుగుతుందండి. ఈ షెడ్యూల్స్ అన్ని ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాము, రైట్. జస్ట్ మనము మండే నుంచి ఈ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. గమనించాల్సిన విషయం, జస్ట్ 599 రూపీస్ కే ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కంప్లీట్ గా మీకు అందుబాటులోకి ఉంచుతాము, అండ్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి ఉంటుంది, అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద లైవ్ క్లాసెస్ కూడా మీకు అందరికీ అందిస్తాం అనమాట. ఈ విషయాన్ని గమనించాలా. సో ఎక్కువ లేట్ చేయకుండా సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క కోర్సులో లాగిన్ అవ్వండి. దీని యొక్క డిస్క్రిప్షన్ కూడా, కోర్స్ యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ విషయాన్ని గమనించాల్సిన విషయం, ఓకేనా. సరే, మరి ఈ చేంజెస్ ఏ విధంగా వచ్చేదానికి అవకాశం ఉందో కాస్త మనం డిస్కస్ చేసుకుందామండి. సో గైస్, మనకు అప్లికేషన్స్ అనేది లేట్ అవుతుంది. ఆల్రెడీ మనకు లాస్ట్ ఎగ్జామ్స్ ప్రకారం, అంటే లాస్ట్ ఇయర్ ప్రకారం చూస్తే మనకు ఆల్మోస్ట్ వచ్చేసి 1 నెల లేట్ అవుతుంది అనమాట, రైట్. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా చేంజెస్ వచ్చేదానికి అవకాశం ఉంది అగ్నివీర్ కు సంబంధించి, రైట్. ఏదైనా ఇంత పెద్ద స్కీమ్ లాంచ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా డిఫరెన్సెస్ అనేది ఉంటాయి, అండ్ వాటిని చూసుకొని మళ్ళీ కొత్తగా పాలసీస్ అనేది చేంజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్, ఈసారి కాంపిటీషన్ పెంచేదానికి ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 మనకు చేస్తున్నది ఏంటంటే, ఒక పర్సన్ 2 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, రైట్. ఒక పర్సన్ 2 పోస్టులకి మనకు అప్లై చేసుకోవచ్చు. ఎనీ 2 పోస్ట్, ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎనీ 2 పోస్ట్. ఒకవేళ మనకు 10th క్లాస్ వరకే చేశారు అంటే జీడీ అండ్ ట్రేడ్ మెన్ కు రెండింటికి అప్లై చేసుకోండి, రైట్. లేదు +2 చేశారంటే నువ్వు జీడీకి ప్లస్ టెక్నికల్ కు అప్లై చేసుకోవచ్చు, లేదంటే జీడీకి క్లర్క్ కు అప్లై చేసుకోవచ్చు, లేదా బయాలజీ, అంటే మనకు బయాలజీ ఇవన్నీ చేశారంటే మీరు ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే జీడీకి అప్లై చేసుకో, ట్రేడ్మెన్ కు అప్లై చేసుకో, ప్లస్ బయాలజీ నర్సింగ్ అసిస్టెంట్ కు కూడా అప్లై చేసుకో. 3 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట, ఒకవేళ బయాలజీ చేస్తుంటే, అంటే సైన్స్ లో బయాలజీ సబ్జెక్ట్ తీసుకుంటే అనమాట, రైట్. సో ఇది ఒక మేజర్ చేంజ్. సో దట్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెంచి కాంపిటీషన్ పెంచే ఒక పద్ధతి అనమాట. సో దట్ చాలా మంది అంటే ఎడ్జస్ట్ లో పోయే వాళ్ళు కొంచెం ఆపర్చునిటీ లూజ్ అవ్వకూడదు అనేసి ఒక ఉద్దేశం అనమాట. ఈ చేంజ్ తీసుకొని రావడం జరిగింది. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మేబీ కాస్త పెరగచ్చు, బట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే చాలా ఎక్కువగా పెరుగుతాయి అనమాట. ఎందుకంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో యూనిఫామ్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 2 పోస్టులకి అయితే అప్లికేషన్ వేసుకోవడం తథ్యం. గ్యారంటీగా వేసుకుంటారు కాబట్టి అప్లికేషన్స్ అనేది పెరుగుతాయి, కాంపిటీషన్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. నిద్రపోతా ఉండి నోటిఫికేషన్ రానిలే, చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటే మాత్రం చాలా దెబ్బతింటారు. ఈ విషయాన్ని గమనించండి. ముందు నుంచే ప్రిపరేషన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ సార్, నెగటివిటీ అనేది ఇంకా తీసేయండి మైండ్ లో నుంచి. అగ్నివీర్ మాకు 4 సంవత్సరాలే, తర్వాత ఏంది మా బతుకు, ఇట్లాంటివన్నీ తీసేయండి. ఖచ్చితంగా మీకు పాలసీస్ రివర్స్ అవుతూ మీకు ఖచ్చితంగా ఆలోచించడానికి ఉంటుంది, నో డౌట్ అబౌట్ దట్. ఈ పాయింట్ అయితే మీరు నెగిటివ్ గా తీసుకోవద్దు. ఇంకా ఇంప్లిమెంట్ అయిపోయింది, దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి ఖచ్చితంగా దీనికి
మనం ఓకే చెప్పుకొని నిజంగా యూనిఫామ్ వేసుకోవాలనుకున్న వాళ్ళు గో హెడ్ అవ్వడమే మనకు ముఖ్యమైన విషయం అన్నమాట. సో ఇక్కడ 8th పే కమిషన్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంది. ఖచ్చితంగా అగ్నివీర్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా అంటే ఆ పే కమిషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ కాకపోయినా కూడా ఎంతో కొంత ఖచ్చితంగా ఇక్కడ కూడా మీకు పే రివిజన్ అనేది జరుగుతుంది. జస్ట్ సార్ మాకు 20,000కే మేము ఉద్యోగం చేయాలా, 30,000కే ఉద్యోగం చేయాలా అనేది కాకుండా అట్ పార్ వాళ్ళతో సమానంగా మళ్ళీ ఇక్కడ కూడా కొత్తగా పాలసీస్ చేంజ్ అవుతాయి, ఇది మాత్రం గ్యారంటీగా. బట్ నెక్స్ట్ ఇయర్ అయితే ఈ చేంజెస్ అనేది ఖచ్చితంగా మీకు కనిపిస్తాయండి, ఈ విషయాన్ని గమనించాలా, రైట్? సో అండ్ 25% ఉంచుతారనేది కాన్సెప్ట్ కాదు. నీకు ఒకవేళ నిజంగా నువ్వు ఉండాలి అనుకుంటే సర్టన్ క్రైటీరియాస్ ఉంటాయి సర్వీస్ లో. ఆ క్రైటీరియాస్ నువ్వు మంచిగా పనిచేస్తున్నావు అంటే ఖచ్చితంగా నిన్ను ఉంచుతారు. నేనేం ఇమీడియట్ గా తీసి పక్కన పడేయడండి, ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. పర్మనెంట్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 99% పర్మనెంట్ అవుతారు. లేదు బయటికి రావాలా, నచ్చట్లేదు బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్, మీకు బయటికి వచ్చేదానికి 4 సంవత్సరాల తర్వాత మీకు అంటే ఒక అవకాశం కలిగి ఉంది. ఈ విషయాన్ని గమనించండి. డోంట్ టేక్ ఇట్ నెగటివ్, ఖచ్చితంగా పాజిటివ్ గా తీసుకునేదానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకే, యూనిఫామ్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి. రైట్, ఏదో మేము జస్ట్ ఒక సింపుల్ గా జాబ్ చేసుకునేదానికి పోతాము, మేము డబ్బు సంపాదించుకుంటామంటే ఈ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ లో సర్వీసెస్ లేక వెళ్ళొద్దు అనమాట. రైట్, జస్ట్ బికాస్ అది డిఫెన్స్ సర్వీస్. రైట్, ఏదో నువ్వు ఉద్యోగం చేసేదానికి పోవట్లేదు, నువ్వు సర్వీస్ చేసేదానికి వెళ్తున్నావు అనమాట. యూ హ్యావ్ టు గివ్ అప్ సో మెనీ థింగ్స్. చాలా విషయాలు మీరు వదులుకోవాల్సి వస్తుంది, ఈ విషయాన్ని కూడా గమనించండి. సర్వీస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అస్సలు ఇలాంటి నోటిఫికేషన్స్ మిస్ అవ్వద్దు. ఓకేనా? రెండో పాయింట్ ఇంకోటి ఏంటంటే, సెకండ్ పాయింట్ గురించి అంటే ఇప్పుడిప్పుడే వార్త అంటే కొన్ని ఛానల్స్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు రన్నింగ్ కు సంబంధించి ఇప్పుడు 2 స్టేజెస్ ఉండే, రన్నింగ్ కు సంబంధించి 2 స్టేజెస్ ఉండే. రైట్, అంటే 2 గ్రూపుల పరంగా రన్నింగ్ అనేది చేస్తారనమాట. రైట్, సో ఇప్పుడు మేబీ ఈసారి నోటిఫికేషన్ లో కొంచెం డిఫరెంట్ మనకు చూసేదానికి కనిపించవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం అడాప్టబిలిటీ టెస్ట్ అని ఒకటి ఇచ్చారు, బట్ అది తర్వాత జరగలేదు. బట్ దానికి సంబంధించి కూడా అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుందని ఎప్పుడో ముందు చెప్పడం జరిగింది. బట్ ఈసారి కూడా కొంచెము ఈ యొక్క ఫిజికల్ లో చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎందుకు నేను ఎగ్జామ్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ లోనే మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఓకే, సో అర్లియర్ ఏంటంటే 2 గ్రూప్స్ ఉండే, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉండే. బట్ మోస్ట్లీ ఈసారి గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా వచ్చేదానికి అవకాశం ఉంది, ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. రైట్, సో గ్రూప్ 1 లో ఎవరు 5 minutes 30 seconds కంటే ముందు పరిగెత్తిన వాళ్ళు, గ్రూప్ 2 లో వచ్చేసి 5 minutes 45 seconds లోపల పరిగెత్తిన వాళ్ళు. ఇప్పుడు గ్రూప్ 2 కు సంబంధించి వస్తే గ్రూప్ 3 కి సంబంధించి 6 minutes కూడా ఉంది, అండ్ గ్రూప్ 4 కు సంబంధించి 6 minutes 15 seconds కూడా మనకు ఇచ్చే ఛాన్సెస్ అయితే అవకాశం ఉంది అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించాలా. మేబీ ఒకవేళ ఇది ఓకే అయితే మాత్రము ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. రన్నింగ్ యావరేజ్ గా పరిగెత్తిన వాళ్ళకు కూడా 4వ గ్రూప్ లో నుంచి కూడా మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మార్కులు గ్రూప్ 1 వాళ్ళకి ఎక్కువ వస్తాయి, గ్రూప్ 2 వాళ్ళకి దానికంటే కొంత తక్కువ వస్తాయి, గ్రూప్ 3, గ్రూప్ 4 వాళ్ళకు తక్కువగా వస్తాయి. బట్ మీరు సెలక్షన్ కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. సో ఓవరాల్ గా నేను చెప్పేది అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ ను మిస్ అయ్యేదానికి లేదు, డామ్ షూర్ ఖచ్చితంగా మంచి మార్కులు రావాల్సిందే. రైట్, ఎగ్జామ్ లో మంచి మార్కులు రాకుండా ఏదో ఫిజికల్ లో మేము 100కి 100 కొట్టామని ఎగ్జామ్ లో జస్ట్ ఒక 25-30 మార్కులు తెచ్చుకుంటే గోవిందా నీ పని అయిపోయి. రైట్, సో ఎందుకంటే గ్రూప్ 4 కనీసము ఇక్కడ ఫిజికల్ లో సరిగా రాకపోయినా కూడా ఎగ్జామ్ లో ఒక 45 క్వశ్చన్స్ కన్నా కరెక్ట్ పెట్టారనుకో, ఈడు ఖచ్చితంగా నిన్ను అంతాడు కొడుతుంది, అంటే మిమ్మల్ని క్రాస్ చేస్తాడు దాని ఐడియా. రైట్, సో ఈ విషయాలు మనం గమనించాల్సిన విషయం అన్నమాట. సరే, ఇప్పుడు ఎగ్జామినేషన్ అనేది డామ్ షూర్ ఎట్టి పరిస్థితుల్లో మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుందండి. ఏదో సింపుల్ గా పాస్ అయితే చాలు, ఒక 20 క్వశ్చన్స్ కి మార్క్ మనం రాస్తే చాలు, మనం ఎగ్జామ్ ఫిజికల్ లో నేనేమో బాగా పరిగెడతాను చేస్తాను, నేను ఫస్ట్ బోర్డు కొడతా లేదంటే సెకండ్ బోర్డు కొడతా, ఉండేది 2 బోర్డులో అంటే మేబీ చెప్పలేము. ఈసారి ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయితే మాత్రము ఎగ్జామ్ అనేది 100% ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి, ఈ విషయాన్ని 100% మీరు గమనించాలన్నమాట. ఆల్రెడీ చాలా మంది సైనిక యాప్ లో కోర్సు తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు, అండ్ చాలా మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అనమాట. వాళ్ళు చాలా మంచిగా ప్రిపేర్ అవుతున్నారు. రైట్, సో ద కైండ్ ఆఫ్ కోర్సు చెప్పడము, సబ్జెక్ట్ టు సబ్జెక్టు, టాపిక్ టు టాపిక్, ఏదైతే ఎగ్జామ్ లో మీకు క్వశ్చన్స్ వచ్చే విధంగా కోర్సు చెప్పడము, దట్టు ఒక రికార్డెడ్ క్లాసెస్ ఇవ్వడం కాకుండా మీకు ఇంపార్టెంట్ వాటి మీద లైవ్ కండక్ట్ చేసేదానికి మేము ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకొని ఆల్రెడీ లైవ్ ఒక క్లాస్ అనేది చేసాము. బట్ ఈ నోటిఫికేషన్స్ లేట్ అవుతూ ఉండడం వల్ల కాస్త వెయిట్ చేసాము. సో దట్
ఎక్కువ మంది తీసుకున్న వాళ్ళంటే మళ్ళీ ప్రీవియస్ క్లాసెస్ వినాలంటే అంత మజా రాదు కాబట్టి లైవ్ క్లాసెస్ కాస్త వెయిట్ చేస్తున్నాము మీకోసము. మండే నుంచి మళ్ళీ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయండి, లైవ్ క్లాసెస్. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నమాట, రైట్? సో రికార్డెడ్ బ్యాచ్ తో పాటు ఇంపార్టెంట్ క్లాసెస్ లైవ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మ్యాథ్స్ రీజనింగ్ లైవ్ బ్యాచ్ కూడా మీకు, మ్యాథ్స్ రీజనింగ్ కోసం లైవ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జీకే జిఎస్ కూడా మీకు లైవ్ క్లాసెస్ వస్తాయి, రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇస్తాము. ప్రాపర్ గా ప్రిపేర్ అయినా ఉంటే ఇక్కడ నుంచే చూడండి, మీకు ప్రాపర్ గా మీరు ప్రిపేర్ అయ్యారంటే ఇక్కడ నుంచే మీకు యావరేజ్ అంటే బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా 35 వరకు మీరు మార్కులు తెచ్చుకోవచ్చు అండి. బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా 35 వరకు మీరు మార్కులు తెచ్చుకోవచ్చు, రైట్? సో నార్మల్ గా ఒక యావరేజ్ స్టూడెంట్ అయ్యే వాళ్ళైతే మీరు 40 వరకు తెచ్చుకోవచ్చు. 40 to 45 వరకు మాక్సిమం మీరు మార్క్స్ తెచ్చుకునేదానికి, అంటే మార్క్స్ కాదండి, క్వశ్చన్స్, మార్క్స్ కాదు, ఇవి క్వశ్చన్స్ వరకు అనమాట, రైట్? సో ఆల్మోస్ట్ అంటే మీరు దీని ప్రకారం చూస్తే, మార్క్స్ ప్రకారం చూస్తే 70 to 90 మధ్యలో మీరు మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుందండి, రైట్? సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సైనిక కోర్స్. ఇప్పుడు అందుకే కోర్స్ చాలా ప్రాపర్ గా డిజైన్ చేస్తున్నాం మీకోసము. లైవ్ క్లాసెస్ కూడా ఇస్తున్నాం, ఇంటరాక్షన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో దట్ ప్రతి ప్రాబ్లమ్, ప్రతి సమస్యకు మీకు సమాధానం దొరికే విధంగా నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను, రైట్? సో యూట్యూబ్ లో కూడా టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ పేపర్, కంప్లీట్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసేదానికి మేము రెడీగా వస్తున్నాం అనమాట, ఓకేనా గైస్? సో ఈ ఒక 2 చేంజెస్ మీకు కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఒకటి పోస్టుల గురించి, 2 ఫిజికల్ కి సంబంధించి కొన్ని చేంజెస్ వచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ మోరోవర్ మనకు 10th కానీ 11th కానీ మీకు నోటిఫికేషన్ అప్లోడ్ అయిన తర్వాత మీకు క్లారిటీ రావడం జరుగుతుంది ఏమేమి చేంజెస్ వచ్చాయి అనేసి, రైట్? సో దయచేసి సైనిక ఛానల్ అప్డేట్ మనకు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏ కోర్సు ప్రిపేర్ కావాలన్నా కూడా సైనికలో ఇప్పుడు ఆర్మీకి సంబంధించి కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి విత్ టెస్ట్ సిరీస్. ఈ విషయాన్ని గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.